హాయ్ గైస్, ఇప్పుడు మనం విజయవాడ భీమవరం రైల్వే ట్రాక్ డబ్లింగ్ వర్క్స్ చూద్దాం. ఇది మొత్తం 107.1 కిలోమీటర్ల రైల్వే ట్రాక్. ఇది ప్రస్తుతం ఉన్నది సింగిల్ ట్రాక్, దీనికి ఎలక్ట్రిఫికేషన్ చేయలేదు. సో ఈ ట్రాక్ని డబుల్ చేసి 2 ట్రాక్స్కి ఎలక్ట్రిఫికేషన్ చేయాలి, అంటే 2 ట్రాక్స్ని విద్యుదీకరణ చేయాలి. ఈ వర్క్స్ని 2013 ఉగాది రోజున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, అప్పటి రైల్వే మినిస్టర్, దీన్ని స్టార్ట్ చేశారు. విజయవాడ భీమవరం రైల్వే ట్రాక్ డబ్లింగ్ వర్క్స్ విజయవాడ నర్సాపూర్ వర్క్స్లో భాగం ఇవి. దీన్ని 2 ఫేజెస్లో కంప్లీట్ చేస్తారు. ఫేజ్ 1లో విజయవాడ మోటూరు వరకు, ఫేజ్ 2లో మోటూరు భీమవరం వరకు కంప్లీట్ చేస్తారు. మోటూరు భీమవరం మధ్యలో ఉన్న మోటూరు ఆక్విడి రైల్వే ట్రాక్ని ఈ మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో 50% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, 50% ఆర్వీఎన్ఎల్ వాళ్ళు. ఈ డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు చేస్తున్నారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ని 2021 కల్లా కంప్లీట్ చేస్తామని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. రైల్వే ట్రాక్ డబ్లింగ్ ఎలా చేస్తారో మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే రైల్వే ట్రాక్ డబ్లింగ్లో ఉన్న అన్ని దశల్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు మన జర్నీ విజయవాడ నుంచి భీమవరం వరకు ఉంటుంది. ట్రైన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ దాటింది. ఇప్పుడు మీరు ఒక బ్రిడ్జ్ చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ డబ్లింగ్ కోసమని బుడమేరు కాలువ పైన కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ పైన ఎలక్ట్రిక్ పోల్స్ పెట్టడానికి ప్రొవిజన్ కూడా ఉంది. కుడివైపుని చూసుకుంటే మట్టి పనులు పూర్తయ్యి, ఇంకా ట్రాక్ వేయాలి. ట్రాక్ వేసే ముందు స్టోన్స్ వేస్తారు, దాన్ని బ్యాలస్ట్ అంటారు. ట్రాక్ కింద రాళ్ళు ఉంటాయి కదా, దాన్ని బ్యాలస్ట్ అంటారు. బ్యాలస్ట్ వేసిన తర్వాత ట్రాక్ వేస్తారు. ఇప్పుడు మనం మధురానగర్ దగ్గరలో ఉన్నాం. ఈ కాలువ పైన బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్ వర్క్స్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ కెనాల్ బకింగ్హామ్ కెనాల్, ఈ కెనాల్ పైన కూడా బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్ వర్క్స్ స్టార్ట్ చేశారు, మీరు చూడొచ్చు. మీకు రైట్ సైడ్లో బ్రిడ్జ్ సంబంధించిన మెటీరియల్ చూడొచ్చు, స్టీల్ మెటీరియల్. బ్రిడ్జ్ పైల్స్కి సంబంధించిన పైప్స్ కూడా చూడొచ్చు మీరు. మట్టి వర్క్స్ కంప్లీట్ చేశారు. ట్రాక్ వేయాలి. మధురనగర్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఈ రైల్వే క్రాసింగ్ దాటితే మధురనగర్ రైల్వే స్టేషన్. ఈ సిమెంట్ దిమ్మలు చూస్తున్నారు కదా, ఈ సిమెంట్ దిమ్మలు ఎందుకంటే ఇప్పుడు రైల్వే క్రాసింగ్ చూశారు కదా, రైల్వే క్రాసింగ్ కింద నుంచి ఒక టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్ కోసం ఈ సిమెంట్ దిమ్మలు తయారు చేస్తున్నారు. కుడివైపుని చూస్తే మట్టి వర్క్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా ట్రాక్ వేయాలి. ఇప్పుడు రామవరపాడు స్టేషన్ దగ్గరలో ఉన్నాం. మట్టి పనులు అయితే స్టార్ట్ చేయలేదు, కానీ ఎలక్ట్రిక్ పోల్కి సంబంధించిన గొయ్యలు అయితే తవ్వారు. ఎలక్ట్రిక్ పోల్స్ నిలబెట్టడానికి గొయ్యలు తవ్వారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దాటితే రామవరపాడు రైల్వే స్టేషను. ఇప్పుడు రామవరపాడు రైల్వే స్టేషన్ దాటాము. మట్టి పనులు కంప్లీట్ అయినాయి. బ్యాలస్ట్ వేసి ట్రాక్ వేయాలి. అది బ్యాలస్ట్ అంటే రాళ్ళని చెప్పాను కదా, రైల్వే ట్రాక్ అయితే వేయాలి. ఇక్కడ విద్యుదీకరణకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయలేదు, అంటే ఎలక్ట్రిక్ పోల్స్, వైరింగ్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు. నడవనూరు రైల్వే స్టేషన్ దాటాము. మట్టి పనులు కంప్లీట్ అయినాయి. పక్కన రైల్వే స్లీపర్స్ చూడొచ్చు. ట్రాక్ కూడా వేసేశారు, బ్యాలస్ట్ వేశారు, ట్రాక్ వేశారు, దానిపైన మళ్ళీ బ్యాలస్ట్ వేశారు. విద్యుదీకరణకు సంబంధించిన పోల్స్ని కూడా చూడొచ్చు మీరు, ఎలక్ట్రిక్ పోల్స్ని. వైరింగ్ ఇంకా చేయాలి, ఎలక్ట్రిక్ లైన్స్ లాగాలి. మట్టి పనులు పూర్తయి బ్యాలస్ట్ వేశారు. పక్కన చూడొచ్చు స్లీపర్స్ వేసి దానిపైన రైల్స్ వేస్తారు, అంటే ఇంకా మనకి ట్రాక్ వేయాలి. ఇక్కడ విద్యుదీకరణకు సంబంధించిన పోల్స్ కూడా వేసినట్లేరు, ఇంకా ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. ఇక్కడ తెన్నేరు రైల్వే స్టేషన్ దాటే మనం. మట్టి పనులు పూర్తయ్యాయి. బ్యాలస్ట్ వేయడం కోసం అని చెప్పి ఈ రాళ్ళని ఒక పద్ధతిగా గుట్టగా పెట్టుకున్నారు. బ్యాలస్ట్ వేసిన తర్వాత ట్రాక్ వేస్తారు. ట్రాక్కి సంబంధించిన స్లీపర్స్ కూడా ఎక్కడ ఉంటాయి, మీరు చూడొచ్చు. పక్కన స్లీపర్స్ ఒక పద్ధతిగా గుట్టగా పెట్టుకున్నారు.
ఇప్పుడు మనం తరిగొప్పలో ఉన్నాం. ఇక్కడ మట్టి పనులు పూర్తయ్యాయి. బ్యాలస్ట్ వేసి ట్రాక్ వేయాలి. బ్యాలస్ట్ అంటే రాళ్ళు. ఆ బ్యాలస్ట్ పైన ఉండే స్లీపర్స్ మీరు చూడొచ్చు. రైల్స్ కింద ఉంటాయి కదా అడ్డంగా, సిమెంట్ స్లీపర్స్ అవి. ఇక్కడ బ్యాలస్ట్ కోసం అని చెప్పి రాళ్ళని గుట్టగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఇందుపల్లిలో ఉన్నాం. ఇక్కడ మట్టి పనులు పూర్తయ్యాయి. విద్యుత్ తీగలకు సంబంధించిన పోల్స్ పెట్టడానికి సిమెంట్ దిమ్మలు కూడా రెడీ చేశారు. ఇక్కడ కొత్త స్టేషన్ కడుతున్నారు. దానికి సంబంధించిన సిమెంట్ స్ట్రక్చర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక కొత్త స్టేషన్. ఇది మట్టి పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు దీనిపైన గ్రావెల్ వేయాలి. అది ఇప్పుడు మనం వెంట్రా ప్రగడాలో ఉన్నాం. ఇక్కడ కూడా కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారు. మట్టి పనులు పూర్తయ్యాయి. బ్యాలస్ట్ వేసి ట్రాక్ వేయాలి. ఇక్కడ విద్యుదీకరణకు సంబంధించిన పనులు ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మనం దోసపాడులో ఉన్నాం. దోసపాడులో పనులు మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా మెషినరీ ఉంది. ఇక్కడ మట్టి పనులు పూర్తయ్యాయి. ట్రాక్ వేయాలి. ఇక్కడ విద్యుదీకరణకు సంబంధించిన పనులు ఏమి స్టార్ట్ చేయలేనట్టుంది. ఇక్కడ ఇప్పుడు మనం గుడివాడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ అసలు ఏ పనులు స్టార్ట్ చేయలేదు. మట్టి పనులు కూడా స్టార్ట్ చేయలేదు. జస్ట్ కలవర్స్ చేశారు అంతే. ఇప్పుడు గుడివాడ రైల్వే స్టేషన్ దాటే మనం. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ ఏంటంటే భీమవరం నర్సాపూర్ రూటు. రైట్ సైడ్ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్ మచిలీపట్నం సైడ్ వెళ్తుంది. అది కూడా డబులింగ్ ఉంది. ఇప్పుడు మనం మోటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మోటూరు నుంచి భీమవరం వరకు వర్క్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. మోటూరు ఆక్విడ్ ట్రాక్ని మార్చ్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేస్తామని ఆర్వీఎన్ఎల్ వాళ్ళు చెప్తున్నారు. మీరు ప్రోగ్రెస్ చూడొచ్చు. ట్రాక్ వేసారు, ఎలక్ట్రిక్ పోల్స్ కూడా పెట్టేశారు. వైరింగ్ ఒకటి మిగిలింది అంతే. ఇప్పుడు మనం గుంటకొండూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ 4 రైల్వే స్టేషన్ గుంటకొండూరు, పసలపూడి, పుట్ల చెరువు, కొత్త కలవపూడి, ఈ 4 రైల్వే స్టేషన్ ఏరియాస్లో వర్క్స్ ఫుల్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. రైల్వే ట్రాక్ వేశారు, ఎలక్ట్రిక్ పోల్స్ నిలబెట్టారు, వైరింగ్ చేయాలి, ఎలక్ట్రిక్ లైన్స్ లాగాలి. ఈ 4 ఏరియాస్లో సేమ్ మీకు మోటూరు దగ్గర నుంచి ఆక్విడ్ వరకు మ్యాక్సిమం ట్రాక్ వేసేసారు, ఎలక్ట్రిక్ పోల్స్ నిలబెట్టారు, వైరింగ్ చేయాలంతే. ఇది పుట్ల చెరువు. ప్లస్ ఏంటంటే ఈ 4 ఏరియాస్లో మీకు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు చూడండి, చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇది పుట్ల చెరువుకి మొక్కస కలవపొడికి మధ్యలో ఉండే బ్రిడ్జ్. ఇది పోలరాజు కెనాల్ పైన ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ట్రస్ బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు మనం మండవల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ కొత్తగా రైల్వే స్టేషన్ కడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పాత రైల్వే స్టేషన్, దానికి ఎడ్జసెంట్గా కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారు. మీరు చూడొచ్చు, ట్రాక్ వేసేసారు. మీకు మోటూరు దగ్గర నుంచి భీమవరం వరకు మ్యాక్సిమం ట్రాక్ వేసేసారు. మోటూరు నుంచి ఆక్విడ్ వరకు మ్యాక్సిమం ట్రాక్ వేసేసారు. ఎలక్ట్రిఫికేషన్ మిగిలి ఉంది. మీకు మండవల్లి దగ్గర కూడా మీకు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు చూడండి, చాలా పెద్ద పెద్ద ఎకరాల్లో మీకు చేపల చెరువులు ఉంటాయి. కైకలూరు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. మీరు కుడివైపున చివరి ట్రాక్ని చూస్తే అది డబులింగ్ ట్రాక్, అది డబుల్ ట్రాక్. అది ఎలక్ట్రిక్ పోల్స్ కూడా నిలబెట్టారు, లైన్స్ లాగాలంతే. ఇక్కడ చూడొచ్చు, ట్రాక్ వేశారు, టాప్ బ్యాలెస్ట్ వేయలేదు అంతే. ఎలక్ట్రిక్ లైన్స్ కూడా నిలబెట్టారు, లైన్ లాగాలి.
ఇక్కడ ఫుల్ ట్రాక్ వేసేసారు. ఎలక్ట్రిఫికేషన్ చేయాలి, ఇంకా విద్యుదీకరణ చేయాలంతే. పల్లెవాడికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ట్రాక్ వేశారు, ఎలక్ట్రిక్ పోల్స్ నిలబెట్టారు, ఇంకా విద్యుదీకరణ చేయాలి అంతే. మనం ఉప్పుడేరుకి దగ్గరగా ఉన్నాం. ఉప్పుడేరు అనేది ఒక కాలువ, అది మొత్తం ఉప్పుగా ఉంటాయి నీళ్ళని, అందుకే ఉప్పుడేరు. ఇప్పుడు దీనిపైన ఒక బ్రిడ్జి కడుతున్నారు, మీరు చూడొచ్చు. ఉప్పుడేరుకి యువతల కృష్ణా జిల్లా, ఇప్పుడు అవతల పశ్చిమ గోదావరి జిల్లా. మనం కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్తున్నాం. విజయవాడ భీమవరం డబ్లింగ్లో అన్నిటికన్నా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఆకివీడు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఆకివీడు రైల్వే స్టేషన్ దాటాము. ఇక్కడ ట్రాక్ వేయడానికి బ్యాలెన్స్ రెడీ చేశారు. మీకు స్లీపర్స్, ఇక్కడ స్లీపర్స్ అడ్డంగా పరిచారు, దానిపైన రైల్స్ వేస్తారు, మీరు చూడొచ్చు. ఇక్కడ రైల్స్ కూడా వేశారు, దానిపైన టాప్ బ్యాలెస్ట్ వేయాలి. మళ్ళీ రెండు అటాచ్ చేసిన తర్వాత స్లీపర్స్, రైల్స్. చెరుకోడ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ మట్టి పనులు పూర్తయ్యాయి, ట్రాక్ వేయాలి. స్టేషన్ని కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు. మనకి రైట్ సైడ్లో ఉంటుంది స్టేషన్ అనేది. స్టేషన్ దాటాక మనకి ట్రాక్ వేశారు బ్యాలెస్ట్ పైన. ఇప్పుడు మనం ఉండిలో ఉన్నాం. ఇప్పుడు ఉండి కెనాల్ పైన ఇంకో ట్రస్ బ్రిడ్జ్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఆ కాలువ ఉండి కాలువ అది. మనం ఆల్రెడీ పుట్ల చెరువు, మొక్కత కాలువ పొడి మధ్యన ఒక ట్రస్ బ్రిడ్జ్ చూసాం, ఇది ఇంకో రెండో బ్రిడ్జ్. ఇది ఉండి స్టేషన్ దాటాము. ఇక్కడ ఇంకో కెనాల్ పైన చిన్న బ్రిడ్జ్ లాంటిది వచ్చింది. ఇక్కడ మట్టి పనులు పూర్తయినాయి, బ్యాలెస్ట్ వేసి ట్రాక్ వేయాలి, విద్యుదీకరణ కూడా చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనం లాస్ట్ స్టాప్కి వచ్చేసాం, అది భీమవరం టౌన్కి వచ్చేసాం. ఇప్పుడు మీరు కలవర్ట్స్ చూడొచ్చు, మట్టి పనులు పూర్తయ్యాయి, కలవర్ట్స్ కూడా వేసేసారు. పైన ట్రాక్ వేయాలి, విద్యుదీకరణ కూడా చేయాలి. ఇక్కడ నేను 2017 నుంచి ఈ డబ్లింగ్ వర్క్స్ స్టేటస్ అప్డేట్ చేస్తూ వస్తున్నాను. మార్చ్ 2017, సెప్టెంబర్ 2017, ఫిబ్రవరి 2018. సో మీరు ఆ వీడియోస్ని చూడండి, మీకు తెలుస్తుంది 2017 నుంచి వర్క్స్ ఎలా జరుగుతున్నాయని. ఆ వీడియోస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. హాయ్ గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ నుంచి భీమవరం వరకు ఎవరైనా ఉంటే మీ ఊరి పేర్లని కింద కామెంట్లో తెలియజేయండి. చూద్దాం ఏ ఊరి నుంచి ఎక్కువ మంది ఉన్నారు. అయిపోయింది.